సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కనులెదుట దేవుని భయము లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రాలు. చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో లేఖనముల ద్వారా మాతో మాట్లాడమని నీ సహాయం అందిస్తూ నిలబడిన దాసు నిష్ప్రయోజకుని శిలువ చాటును మరుగు చేయమని నీ సహాయం అందించమని, ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని కృప చూపు. రక్షణ పొందిన వారు ప్రభా, ఆత్మీయంగా ఉద్యోగంగా ప్రభా వారన అయా ప్రభా విశ్వాసం వృద్ధి చెందుటకు కృప చూపు, కనికరం చూపమని, లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని చక్కపరుచుకొని చిత్తానుసారంగా ఇష్టానుసారం వాక్యానుసారంగా జీవించలాగని కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రము. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు మనం చెప్పడంలో వెనకబడుతున్నామేమో, అందరూ మరోసారి మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. సంతోషం. ఇక్కడ సామెత గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తే, కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును. ప్రియులారా, ఏం చేస్తున్నారు? పాదాలు పరిగెత్తుతున్నాయి. ఎందుకొరకు? కీడు చేయుటకై. నరహత్య చేయుటకి వారు త్వరపడుచుందురు. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో 15వ వచనం నుంచి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. వారి పాదాలు పరిగెత్తుచున్నాయి. ఇందాక ఎందుకు పరిగెత్తినాయి? కీడు చేయటానికి. ఇప్పుడు పరిగెత్తుచున్నాయి ఎందుకు? రక్తము చిందించుటకు. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. వారి మార్గాలు ఏమున్నవి? నాశనం ఉంది, కష్టం ఉంది. శాంతి మార్గం వారు ఎరుగురు. ఏమి లేదు? శాంతి లేదు వారి మార్గంలో. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ఎవరు వీరంతా అంటే, దేవుని భయము లేని వారి యొక్క పరుగులు, దేవుని భయము లేని వ్యక్తుల యొక్క జీవితము, దేవుని భయము లేని యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వము మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఏమి లేదు వారికి? దేవుని భయము లేదు. ప్రియులారా, ఈ సమయంలో మనము సామెత గ్రంథంలో ఏం చదువుకున్నాం? పరుగు గురించి చదువుకున్నాం. ఎక్కడేం చదువుకున్నాం? పరుగు గురించి చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ఈ లోకంలో ఏముంది? పరుగు ఉంది. టైం చూస్తూ ఉంటాం. ఎందుకని? టైం పరిగెత్తుతూ ఉంటుంది. ఆపగలవా నీవు? గడియారం వరకు ఆపగలవేమో ఒకవేళ. వీ కెన్ స్టాప్ ది వాచ్, బట్ టయాన్ని ఏం చేయలేము? ఆపలేము. టైము పరిగెత్తు ఉంది, సమయం పరిగెత్తుతూ ఉంది. సమయము పరిగెత్తు ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఏది తప్పనిసరిగా ఉంది? పరుగు ఉన్నది. ప్రియులారా, అయితే ఈ పరుగుల గురించి ఆలోచిస్తే, పరుగులు ఎన్ని రకాలు? 2 రకాలు పరుగులు ఉన్నవి. ఈ లోకంలో ఎన్ని రకాల పరుగులు ఉన్నాయి? 2 రకాల పరుగులు ఉన్నవి. ఒక పరుగు గమనిస్తే, దేవుని భయము కలిగిన పరుగులు. ఎలాంటి పరుగులు ఇవి? దేవుని భయము కలిగిన పరుగులు. 2వ రకం ఏంటి? దేవుని భయము లేని పరుగులు. ప్రియులారా, ఈ సమయంలో గమనించినప్పుడు దేవుని భయము లేని పరుగులు, దేవుని భయము కలిగిన పరుగులు. ఈ లోకంలో మనం గమనిస్తే, నేటి ఆధునిక కాలంలో ప్రపంచంలో మానవులందరూ ఉదయం లేచినప్పటి నుండి, ఒక ఆయన అంటే, ఒక ఇంటర్వ్యూలో చదివా, ఆయన ఏకుజాను 3 గంటలు లెగుస్తాడు. ఎన్ని గంటలకి? 3 గంటలకి. 3 o'clock లెగుస్తాడు. పెద్ద పారిశ్రామికవేత్త. 3 గంటలు ఇద్దరు లెగుస్తారు వాళ్ళు. ఒక్కసారి కొంతమంది 4 గంటలు లెగుస్తారు, కొంతమంది 5, 6. సరే, ఎవరైనా సరే ఏకుజాను కానించి ఉదయం 10 గంటలు 12 గంటల లోపు లేసే బ్యాచ్ అంతా ఏ కాలం? అది ఉదయకాలం. నేటి ఆధునిక కాలంలో
ప్రపంచంలోని మానవులందరూ ఉదయాన్నే నిద్ర లేస్తారు లేవరా? లేవని వాళ్ళు ఉండారులే, వాళ్ళ సంగతి మనకెందుకు. ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు, కొంతమంది రాత్రి 8 గంటలకు పడుకుంటారు, 8ంటికి, 9ంటికి, 10, 11, 12, 1 గంట, 2 గంటలు, 3ంటికి కూడా పడుకుంటారు. అదేందంటారా? నైట్ షిఫ్ట్లు చేస్తారు. మనం హైదరాబాద్ ప్రైవేట్ జాబ్స్కి వెళ్తే ఏ షిఫ్ట్లు ఉంటాయి? వాళ్ళకి 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ గ్రోత్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి కూడా అట్లా 3 షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ టైం పడుకుంటూ తెలియదు, కానీ పడుకుంటారు. కానీ ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏమేమి వారి జీవితంలో? ఉరుకులు, పరుగులు, హడావుడి. లేవా? నీ లైఫ్లో లేవా? నా లైఫ్లో లేవా? అందరి లైఫ్లో ఉన్నవి పరుగులు, ఎన్నో పనులు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో బాధ్యతలు. అన్నిటిని క్రమంగా చేయాలని, అన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలని, ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో కూడబెట్టాలని అనేకమైన ప్రయాసలు, ప్రయత్నాలు, ఆలోచనల్లో ఉరుగులు పరుగులతో మనందరి జీవితాలు సాగిపోతూనే ఉన్నవి. చదువుకునే విద్యార్థులు మొదలుకొని స్కూల్కి ఎల్కేజీ పిల్లలు వెళ్తారు తెలుసా మీకు? ఫస్ట్ క్లాస్ పిల్లలు వెళ్తారు తెలుసా? పాపం వారికి కూడా ఉదయాన్నే నిద్ర లేపుతారు. వాళ్ళని తట్టి లేపితే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వాళ్ళు పరుగెత్తుంటారు. షూ ఆడబెట్టాము, బ్యాగ్ పెట్టాము, డైరీ ఆడబెట్టాము, వారు పరుగు పందాలు. రెడీ అయిన తర్వాత బస్సు వచ్చింది, ఆ బస్సు కోసం పరుగు పందాలు. ఆ డ్రైవర్ ఎక్కువ అంటాడు, మళ్ళీ ఎక్కాలి. అక్కడికి వెళ్తే దిగు అంటారు, దిగేటప్పుడు నెట్టుకుంటా పరుగు పందెం దిగు. విద్యార్థులు మొదలుకొని గృహిణీలు, స్త్రీలు అయితే చెప్పే పని లేదు. పొద్దున్న లేచిన కాంచి వాళ్ళు ముందే నిద్ర లెగుస్తారు, ఎన్ని పనులు చేస్తారో, ఎంత హడావుడో, ఎంత పరుగు పందెం, క్యారేజీలు పెట్టడం, బాక్సులు సర్దడం, పిల్లలను సర్దడం, పెద్దోళ్ళని సర్దడం, సర్ది ఎంత పరుగు పందెమే. గృహిణిలో పరుగు పందెమే. ఒకసారి ఒక సహోదరుడు అన్నాడు, బ్రదర్ మనం ఉద్యోగం చేస్తున్నాము, ఆ పని కన్నా ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు పాపం జీతం లేని ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఉద్యోగం? వీళ్ళు పాపం ఎంతో పని చేస్తారు. సెలవు రోజు అన్న ఉద్యోగస్తుడికి రెస్ట్ తీసుకుని పడుకుంటాడేమో, కానీ గృహిణి పడుకునిద్దా? పాపం పని. జీతం ఉందా? ఏం జీతం లేదు, జీతం లేని ఉద్యోగం. కాబట్టి స్త్రీలు, సహోదరీలు చాలా కష్టపడుతున్నారు. సంతోషం. గృహిణీలు పరుగే పరుగు. ఆ స్విచ్ చేస్తారు, ఇటు వేస్తారు, అటు పరిగెత్తారు, ఇటు ఆ మిక్సీ ఆన్ చేస్తారు. ఎన్ని పరుగు పందాలు. ఇంకా ఈ మధ్య ఏందో ఇళ్ళల్లో పాలిష్ బండ్లు అయ్యేంటి, టైల్స్ అయ్యేంటి, మారుబూసి పరిగెత్తి పిల్లలు నీళ్ళు పోస్తారు, అవి కనపడవు, అవి జారి పడిపోతారు. మళ్ళీ వాళ్ళు 2 దెబ్బలు వేస్తారు, ఆ గోడను పట్టుకుంటారు. ఎన్ని పరుగు పందాలు ప్రియులారా. వృద్ధులు కూడా భలే పని చేస్తుంటారు. మా అమ్మ అయితే ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పాపం వెరీ బిజీగా ఉండిద్ది. ఏం పని చేసి తెలియదు, కానీ ఎప్పుడు పని చేస్తూనే ఉండిద్ది. పాపం ఆమె పనులు ఏందమ్మా ఎందుకు చేస్తుంటామంటే ఏదో పాపం ఆమె పని చేస్తూ ఉండిద్ది. అట్లా పాపం వృద్ధులు కూడా, పెద్దలు కూడా ఏం చేస్తుంటారు? ఏదో పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు బిజీనే. మనిషి ఒకసారి ఉంటారు, ఫోన్ ఒకసారి ఉండిద్ది, మనం కేకేస్తుంటాము, బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. ఉద్యోగస్తులు అయితే ఇంకా బిజీగా ఉంటారు. పాప ఇటీవల ఒక టీచరు, ఒక సహోదరి, ఆమె ఆ యొక్క ఉదయాన్నే వాళ్ళ టయానికి అటెండెన్స్ వేయాలి యాప్ ద్వారా. ఆ టయానికి అయిపోతే జీతం వాళ్ళకి కట్ అయ్యింది. అందుకని ఆ పరుగు పందెంలో వేగంగా స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఆ గుంట కనపడలేదంట, స్లిప్ అయిపడి తలగా రోడ్డుకి గుద్దుకొని చనిపోయింది. ఎన్ని పరుగు పందాలు. పిల్లలు కాలేజీకి వెళ్తుంటారు, వేగంగా టైం అయ్యి గేట్ వేస్తే వెళ్తుంటారు. ప్రియులారా, అనేకమైన ప్రమాదాలు కూడా ఈ పరుగు పందాల్లో ఉన్నాయి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులతో తమ జీవితాలను వెళ్ళబుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు, వాళ్ళు కూడా పరుగు పందెంలో ఉన్నారు. ఎవరు? ఈ లోకంలో మనుషులే కాదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో కూడా కొంతమంది ఎలా ఉన్నారు? వ్యక్తులు, కొంతమంది భక్తులు ఉరుకులు పరుగుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రన్నింగ్ రేస్లో ఉన్నారు. వారు కూడా పరిగెత్తేవారుగా ఉన్నారు. మనం చెప్పుకుందాం కదా, పరుగులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏ పరుగులు? దేవుని భయం కలిగిన పరుగులు, దేవుని భయము లేని పరుగులు. ప్రియులారా, మనం గమనించినప్పుడు మొదటిగా దేవుని భయము లేని పరుగులు చూద్దాం. ఎందుకని? ఈ ప్రపంచంలో మెజారిటీ పీపుల్ పరుగులు ఏంటి? దేవుని భయం లేని పరుగులే కదా. ఆ బ్యాచ్లో నువ్వు ఉండావో, నేనున్నానో, ఇంకెవరెవరు ఉండారో, మరి ఆ పేర్లు ఎవరెవరియో చూద్దాం. కొన్ని పేర్లు మనం బైబిల్ గ్రంథంలో గమనిద్దాం. చూడండి, యూదా రాసిన పత్రిక
11వ వచనం, ఒక అధ్యాయం ఉండేది, దాంట్లో 11వ వచనం చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లుగా తిరస్కారం చేసి నశించింది. అయ్యో వారికి శ్రమ, ఎవరికి? వాళ్ళు దేవుని భయం లేని పరుగు పందెం పొందేవారందరికీ ఏంటిది? శ్రమ. చివరిలో ఏముంది వాళ్ళ గురించి? నాశనం ఉంది, నశిస్తారు. దేవుని భయం లేని పరుగులో పరుగెత్తే వారందరికీ ఏముంది? ముందు శ్రమ ఉండిద్ది, తర్వాత నాశనం ఉంటుంది. అంటే 2 మాటలు తేల్చేసా. దేవుని భయం లేని వారికి ఏముంటుంది? మొట్టమొదటిగా శ్రమ ఉంటుంది, రెండోది నాశనం ఉంటుంది, అంతే. సరే, వాళ్ళ పేర్లు చూద్దాం. ఇక్కడ పలుగు బిలాము ఏం చేశాడంట? అక్కడే ఉంది. బిలాము ఏం చేశాడు? పరుగెత్తాడు. ఏం చేస్తున్నాడు? పరుగెత్తుతున్నాడు. ఎందుకు ప్రియులారా? బిలాము ఎందుకు పరిగెత్తున్నాడు? ఎవరు తరుగుతున్నారు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు పరిగెత్తాం చెప్పండి? ఎవరిని రమ్మంటే పరిగెత్తాం, ఏమైనా పని ఉంటే పరిగెత్తాం, ఏది వస్తుందంటే పరిగెత్తాం, అంతేగాని ఏం లేకుండా పరిగెత్తామా? ఇది ఆరోగ్యం కోసం పరిగెత్తాం. ఇంకా ఆఖరి ఆప్షన్ అది, ఆరోగ్యం కోసం పరిగెత్తాం. ఆ బ్యాచ్ తక్కువ మందేలే. మీరు ఎంతమంది పరిగెత్తారు ఉదయాన్నే ఆరోగ్యం కొరకు? ఏదో కొద్ది మంది ఫింగర్స్లో ఉంటారా, 4-5 మంది 10 మంది ఉంటారు. కానీ మిగతా అందరూ పరుగు పందెమే. ఏందయ్యా అంటే, నేను రెఫరెన్స్లు ఎక్కువ మిమ్మల్ని తిప్పను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుకుంటే మనకు ఆ విషయాలను తెలుస్తాయి. మోయాబీలకు రాజు ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. ఏం పేరు? బాలాకు. ఆయన ఒకసారి ఏం చెప్పంటే, ఆయనకు కబురు పెడతాడు, ఒక వర్తమానం పంపిస్తాడు. ఎవరికి? బిలాము అనే ప్రవక్తకి. బిలాము ఎవరు? మామూలుడు కాదు, ప్రవక్త. ఆయన ప్రవక్త అంటే ఎవరు? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతాడు, దేవుడు కూడా ఆయనతో మాట్లాడతాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతాడు, దేవుడు కూడా డైరెక్ట్గా ప్రవక్త. అంత గొప్ప వ్యక్తి ఆయన, ప్రవక్త. బిలాము ప్రవక్తకి కొంతమంది ఆయన మనుషులను పంపించి, ఎవరు మనుషుల్ని? రాజుగారు మనుషులను పంపించి ఒక కబురు పెడతాడు. అయ్యా బిలాము గారు, ఏం లేదు, నువ్వు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు చూసారా, ఆ దేవుని ప్రజలు, వాళ్ళని శపిస్తే నీకు మంచి బహుమానాలు, నీకు సోది సొమ్ము ఇస్తాము. ఆడే ఉండిద్ది, సోది సొమ్ము అన్న మాట ఉండిద్ది. మీకు సొమ్ము అంటే మంచి బహుమానాలు, డబ్బులు లేదా బంగారం, ఏంటో గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు. ఎవరు? కొంత మనుషులు. దేవుడితో అడిగితే దేవుడు ఏమన్నాడంటే, దేవుడితో ముందు మంచిగా ఉండి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనం ఉండిద్ది. బిలాంతో చెప్తాడు, బిలాం ప్రవక్త, నువ్వు ఆ యొక్క మోయాబు రాజు అయిన బాలాకు మనుషులు వచ్చారు చూడు, వాళ్ళతో వెళ్ళబాకు, నువ్వు వీరితో వెళ్ళొద్దు. ఆ ప్రజలు అనగా ఇశ్రాయేల్ ప్రజలు శపించొద్దు, వారు ఆశ్రయించబడిన వారని బిలాంతో చెప్పాడు. అప్పుడు బిలాం ప్రవక్త దేవుడిని అడిగాడు, దేవుడు చెప్పాడు. ఇంక సైలెంట్గా ఉంటే ఈ స్టోరీ ఉండేది కాదు, సైలెంట్గా లేడు. వాళ్ళపై రాజు చెప్పారు, అయ్యా బిలాం ఎట్టనాడు. మళ్ళా రాజు మనుషులు పంపించాడు, ఆయన ఘనతపరుస్తామని చెప్పండి, అయ్యా ఆయనకు కొద్దిగా గిఫ్ట్లు ఎక్కువ ఇస్తామని చెప్పండి, ఆయనకి మంచిగా సన్మానం చేస్తామని చెప్పండి, మంచి ఘనతగా ఆయనకి ఘనత ఇస్తామని చెప్పండి అని రాజు కొన్ని ఆఫర్స్ పంపించాడు. ఏం పంపించాడు? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత ఏమంటారు? ఆఫర్ లెటర్ ఇస్తారు. తెలుసా మీకు? గవర్నమెంట్ జాబ్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న వాళ్ళకి 2 లెటర్లు ఒకటే. ఈయనకి ఆఫర్స్ వచ్చినాయి. ఈయన కూడా ఆఫర్ లెటర్ పంపించాడు రాజుగారు. ఏమని? నీకు లిస్ట్ ఉంది, నీకు ఎన్ని ఇస్తాను కానీ. మళ్ళా ఆ యొక్క బిలా మళ్ళీ దేవుని అడగటం, ఇలా దేవుని శోధిస్తూ వచ్చాడు. ఎందుకు? మనసులో ఆశ ఉంది, మనసులో దురాశ ఉంది. ఆ యొక్క అన్యుల నుంచి వచ్చే, ఆ యొక్క ఈజీగా ఉచితంగా వచ్చే ఆ యొక్క బహుమానాల మీద ఆశ కలిగి అతడు దేవుని చిత్తం ఏమిటో తెలిసినప్పటికీ మోయాబు రాజు యొక్క కానుకల కొరకు, మోయాబు రాజు యొక్క పెట్టినటువంటి ఆ యొక్క ఆఫర్స్ కొరకు ఆశపడ్డవాడుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా పరుగులు తీసాడు. ఆ తర్వాత అర్థమైంది, గాడిద కూడా మనోడికి ఏంది? అడ్డంగా నిలబడింది. గాడిద కూడా మాట్లాడిద్ది, బిలాంతో మాట్లాడిందా లేదా? ప్రియులారా, దేవుని దూత ఒకటి, యెహోవా దూత వచ్చి కనపడిద్ది. అప్పుడు గాడిదకి ఆ దేవుని దూత కనపడతారు కానీ బిలాముకి కనపడరు. గాడిద ఎదిరించిద్ది, గాడిద బెదిరించిద్ది, గాడిద మాట్లాడిద్ది.
ఓ గాడిదను కొడతాడు కొట్టడా? గాడిదను కూడా కొడతాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుని కోపము ఎవరి మీద రగులుకునిద్ది? బిలాము ప్రవక్త మీద రగులుకునిద్ది. ఓ బిలాము ఎందుకు పరిగెత్తాడు? ఎలా పరిగెత్తాడు? దేవుని భయం లేకుండా పరిగెత్తాడు. బహుమానాలు ఆశించి పరిగెత్తాడు. ఫలితం ఏమిటి? ఫలితం చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు బెయారు కుమారుడును సోదెగాడునైన బిలామును, ఎవరంట? అక్కడేమో బిలాము ప్రవక్త అని ఉంది ప్రియులారా. ఇక్కడేముంది? అయ్యో ప్రవక్త అనే పిలువబడ్డ బిలాం ఏమయ్యాడు? సోదెగాడయ్యాడు. ఎందుకు? సంఖ్యాకాండం 22వ అధ్యాయం సోదె సొమ్మును ఆశించాడు, సోదెగాడయ్యాడు. బిలాము ప్రవక్త. ఇక్కడ బిలాం ప్రవక్తనుందా? లేదు. సోదెగాడైన బిలాము ప్రియులారా, సోదెగాడైన బిలాము తాము చంపి తక్కిన వారితో పాటుగా ఖడ్గముతో చంపిరి. తాము చంపిన తక్కిన వారితో కూడా వారితో పాటు ఖడ్గముతో ఏం చేయబడ్డాడు? సోదెగాడిగా బిలాము పిలువబడ్డాడు. చంపబడ్డాడు. అవమానము, నింద, మరణం, హత్య గావించబడ్డాడు. ఎందుకు? దేవుని భయం లేకుండా ప్రవర్తించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. బహుమానాల కొరకు అన్యుడైనటువంటి వాడు ఆ యొక్క మోయాబు రాజు ఇచ్చేటువంటి సోదె సొమ్ము కొరకు ఆశపడి హతుడయ్యాడు. అయిపోయింది. ఒక వ్యక్తి గురించి చెప్పేసా. ప్రియులారా, ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఏమని? ఈజీ మనీ, తక్కువ మనీ కొరకు ఏ పాపం చేస్తాడు? ఎవరినేం చంపుతారు? కన్న తల్లినేం చంపుతారు, కన్న తండ్రినేం చంపుతారు, అన్నదమ్ములేం చంపుతారు, భార్య బిడ్డలేనా వారిని హత్య చేస్తారు. ఇటీవల ఆ విషయాలు చెప్పకూడదేమో, 34 మొక్కలంట ఒక వ్యక్తి, 34 మొక్కలు. ఇద్దరు కలిసే జీవించారు, ఒక స్త్రీ పురుషుడు. వాళ్ళ డబ్బుల కొరకు గొడవ ఇచ్చింది. ఎన్ని మొక్కలు? 34 పీసెస్ చేసేసాడు తెలంగాణ రాష్ట్రంలో. సరే, మెట్టికి మన సబ్జెక్ట్ కాదు అది. అల్పకాలపు సొమ్ము కొరకు, అల్పకాలపు డబ్బు కొరకు తను ప్రేమించిన వ్యక్తిని 34 పీసెస్. ఒక చికెను, ఒక కోడిని కూడా, ఒక పొట్టేలు అన్ని ముక్కలు చేస్తారో చేయరు అన్నట్టుగా ఆశ్చర్యార్థంగా ఉంది ప్రియులారా. దేవుని భయం లేని వ్యక్తుల యొక్క బ్రతుకులు. రక్తం చదువుకుంది. రక్తము చిందించుటకు పరిగెత్తే పాదములు, కీడు చేయుటకు పరిగెత్తే పాదాలు, నాశనము చేయుటకే పరిగెత్తే పాదాలు ఎవరివి? దేవుని భయం లేని మనుషులవి ప్రియులారా. చూడండి, తర్వాత ఇంకో వ్యక్తి గురించి వస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ గేహేజీ అనే వ్యక్తి ఉంటాడు. ఎవరి గేహేజీ? ఎవరు అక్కడ ఉన్న ప్రవక్త? ఎవరు? ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నాడు. ఎవరు ఆయన? ఎక్కడున్నాడు? ఎలీషా ప్రవక్త ఒక దేవుని మందిరంలో ఉంటే ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎవరు? గేహేజీ. అప్పుడు శిష్యుడికి 7 లక్షణాలు రావాలి. దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా లక్షణాలు రావాలి లేదా? వస్తాయి రావా? ఒక 6 నెలలు కలిసి జీవిస్తే వారు వీరు అవుతారంటారు లేదా? కానీ గేహేజీ అలా గాల. గేహేజీ దూరం కూర్చోండి, ఏమైనా సహవాసాలు తేడాలు వస్తాయేమో. కాబట్టి ప్రియులారా, కొంతమంది మంచివారు సహవాసం చేయాలి, చెడ్డవారు సహవాసం చేస్తే ఇక్కడ దూరం కూర్చోవడం కాదు, వ్యక్తులతో, సమాజంలో, పరిస్థితులతో దూరంగా ఉండాలి. గేహేజీ ఎలీషాకి దగ్గరగా ఉన్నాడు, ఎలీషా దేవుడికి దగ్గరగా ఉన్నాడు. కానీ గేహేజీ మనసు దేవునికి దగ్గరగా ఉందా లేదా చూద్దాం. అతను పరిగెత్తుకుంటా పోతున్నాడంట. ఎవరు? గేహేజీ. రొప్పుకుంటా పరిగెత్తుతూ ఉన్నాడంట. ఆ రథం మీద చూశారు. అయ్యా బాబు, ఏం పరిగెత్తున్నావు, ఏమైంది అంటే విషయం చెప్పాడు. అయ్యా అవసరం ఏర్పడింది. సరే బాబు, ఓకే, సరే పద అని ఎనికీటి వచ్చి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు. ఏమిచ్చారు గిఫ్ట్లు? 4 మనుగుల వెండి ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 మనుగుల వెండి, 2 దుస్తుల్ని ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎలీషా ప్రవక్త గారు, అయ్యా ఏదో తప్పు అయిపోయిందిలే, నేను
తీసుకొచ్చుకున్నాను అని చెప్పాడా? చెప్పలా. అక్కడే ఉండిద్ది 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 వచనం ఉండిద్ది. వెండిని బట్టలను ఇంటిలో దాచి ఏం చేస్తాడు? ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో మంచం కింద బీరువాలో ఆడ దాచిపెట్టి మళ్ళీ సైలెంట్గా వచ్చి ఎలీషా ప్రవక్త నిలబడ్డాడు. ఎలీషా ప్రవక్త కళ్ళు కనపడవు, వృద్ధాప్యన కళ్ళు కనపడవు. వృద్ధాప్యన కళ్ళు కనపడవు, ఆయనకేం తెలుసు ఏం చూసాడు అనుకున్నాడు. తర్వాత ఆయన ప్రశ్నిస్తాడు ఎలీషా ప్రవక్త, గేహేజీ ఎక్కడికి వెళ్ళావు, ఇది నీకు సమయమా అని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదని అడుగుతాడు. అడిగిన తర్వాత గేహేజీని ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు మనకు తెలుసు. ఇప్పుడు గేహేజీ అల్పకాలపు బహుమానం కొరకు పరిగెత్తాడు, ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టాడు. ఫలితం ఏమిటి చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 26, 27 వచ్చిన చదివితే చదవద్దులే కానీ గుర్తు చేసి ముందుకు వెళ్తున్నాం. కుష్టి వ్యాధి పొందుకున్న గేహజీ సంతతి, ఆయన ఒక్కడే కాదు, ఆయన సంతానం, ఆయన యొక్క వంశానికి తన యొక్క సంతతికి పిల్లలకు ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. ప్రియులారా, గేహజీ దురాశ దుఃఖానికి చెట్టు. మన జీవితాల్లో కూడా దురాశ, గేహజీ లాంటి దురాశ ఉన్నదా? బిలాము లాంటి ఆతురత ఉన్నదా? అల్పకాలపు భోగాల కొరకు, అల్పకాలపు సంపాదన కొరకు ఆశపడ్డామా? ఫలితం ఏమైందో చూడండి. ఫలితాలు గేహజీ జీవితం ఏమైంది? బిలాము జీవితం ఏమో చంపబడితే గేహజీ జీవితం కుష్టివ్యాధి అయ్యాడు. తన సంతతి. కుష్టివ్యాధి ఊళ్ళో ఉంచుతారా? ఇంట్లో ఉంచుతారా? ఇంటి బయట, ఊరు బయట, అన్నిటికీ అందరికీ దూరముగా త్రోసివేయబడ్డారు. బతికుండి కూడా సచ్చిన జీవితముగా ఉన్నాడు. అంతేనా? అందరూ ఉండి ఎవరు లేనివాడిగా ఉండిపోయాడు. కారణం గేహజీ ధనము కొరకు ఆశించాడు, ఆ వెండి కొరకు ఆశించాడు. తర్వాత చూడండి ప్రియులారా, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు 2వ తిమోతి రాసిన 4:10లో దేమ. ఏం పేరు ఆయన పేరు? దేమ. ఆయన ఏం చేశాడంటే ఎవరిని స్నేహించాడు? ఈహలోకాన్ని స్నేహించాడు. ఈ మధ్య పిల్లలకి ఎవరు ఎక్కువగా ఉంటున్నారు? స్నేహితులు ఎక్కువగా ఉంటున్నారు. నేను ఒక వాస్తవం మీకు చెప్పాలనుకుంటున్నాను. చెడ్డ వ్యక్తులకి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, మంచి వ్యక్తులకి స్నేహితులు తక్కువ మంది ఉంటారు. నేను చాలాసార్లు ఆలోచించాను. నేను 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మేదరమిట్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ డిగ్రీ నేను అద్దెంకులో చదువుకున్నా. నాకంటూ ఒక నమ్మకమైన బలమైన స్నేహితులు ఒక్కడు కూడా లేరాయింది అని ఆలోచిస్తా. చాలాసార్లు మా భార్యతో ఒక డిస్కస్ చేశా. ఎవరు గట్టి స్నేహితులు ఎవరు లేరు నాకు. ఒక్క గట్టి స్నేహితుడు కూడా లేడు. ఒక్క గట్టి స్నేహితుడు కూడా లేడు. తాత్కాలికమైన సాధారణమైన స్నేహితులే ఉన్నారు. మంచి వారికి స్నేహితులు తక్కువ మంది ఉంటారు, చెడ్డవారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు లేరంటే వాళ్ళు పిలిచిన సందర్భాలను వెళ్ళట్లా. టీ తాగ రమ్మంటారు, నేను టీ తాగను, నేను వెళ్ళలేను, ఇంకా పిలవరు వాళ్ళు. అప్పుడప్పుడు అంటారు, సార్ మీరు టీకి కూడా రారు మీరు అంటారు. అయిపోయింది. ఇంకో దాన్ని పిలుస్తారు, రానంటాను. ఇంకో దాన్ని పిలుస్తారు, రానంటారు. ఇక నన్ను కలుపుకుంటారా? ఎందుకు మనకు కలవనోడుతాడు అని చెప్పి స్నేహితులు తక్కువ మంది ఉండటానికి కారణం అదే. ఏదో తాత్కాలికంగా వాళ్ళని పలకరిస్తుంటానే తప్ప గట్టి స్నేహితులు లేరు. సరే, ఈ దేమాను కూడా పిలిచారు. ఎట్నే టీ పార్టీకి ఆ పార్టీ పిలిచారు. వెళ్ళాడు. స్నేహితులు పెరుగుతున్నాడు, స్నేహం పెరుగుతుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరిగారు, ట్విట్టర్ ఫ్రెండ్స్ పెరిగారు, వాట్సాప్ ఫ్రెండ్స్ పెరిగారు, ఫోన్ కాలింగ్ ఫ్రెండ్స్ పెరిగారు. ఫ్రెండ్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఇక ఆ లోక స్నేహంలో మునిగిపోయాడు. ఏమయ్యాడు? మునిగిపోయి అపోస్తలుడైన పౌలును, దేవుని భక్తులను, దేవుణ్ణి అందరినీ విడిచిపెట్టాడు. ఫలితం ఏమై ఉండిద్ది? సాధారణంగా ఆలోచిస్తే అతను లోకాన్ని స్నేహించాడంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దేవుని బిడ్డలను విడిచిపెట్టాడు, దేవునికి దూరం అయ్యాడు, లోకానికి దగ్గరయ్యాడు, పాపానికి బానిసయ్యాడు, పాతాళానికి చేరువయ్యాడు. చాలామంది లోకంలో మారు మనసు పొందినవారు, బాప్తిస్మం పొందినవారు,
భార్య బిడ్డలు విడిచిపెట్టి లోకానికి దాసోహం అయ్యారు. కొంతమంది స్త్రీలు దేవుని మార్గాన్ని ఎరిగిన వారు లోకానికి దాసోహం అయ్యి పాపానికి బానిసయ్యారు. పైకి భక్తిపరులుగా ఉంటూ వారి రహస్య జీవితము, వారి బహిరంగ జీవితము పాపానికి బానిసగా, పాతాళానికి చేరువుగా ఉన్నది. నిజము కాదా? వాస్తవం కాదా? ఏమిటి నీ బ్రతుకు? దేమా లాంటి బ్రతుక? గేహేజీ ఎక్కడ ఉన్నాడండి? దేవుని మందిరంలోనే ఉన్నాడు, దేవుని ప్రవక్త దగ్గరే ఉన్నాడు. ఆయన లోకాశలను, ధనాన్ని ఆశించాడు. బిలాము ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడే కానీ అతను బాలాకు, మోయాబు రాజు మాటలకు, అతను ఇచ్చే గిఫ్ట్లకు, ఘనతకు లోబడిపోయాడు, లొంగిపోయాడు. చివరకు ఖడ్గానికి హతుడయ్యాడు. వీళ్ళంతా ఎవరు? బైబిల్ పేర్లు ఉండేలేవా? గేహజీ పేరుంది, బిలాము పేరుంది, దేమా పేరుంది. వీరు దేవుని భయం లేనివారు, వీరు ఆరంభ సూరులు. దేమా మొదటి దేవుల్లో ఉన్నాడు లేదన్నా? ఉన్నాడు. బిలాము ఉన్నాడు లేదా? ఉన్నాడు. గేహజీ ఉన్నాడు లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారయ్యా? లేరు. దేవుని భయం లేని వారి బ్రతుకది. దేవుని భయం లేని వారి బ్రతుకు. పైకి భక్తిపరుగా ఉంటూ దాని శక్తి లేని వారు బ్రతుకులు ఇవి. నువ్వు పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మందిరంలో పరిచయం చేయొచ్చు. కానీ దేవుని భయం ఉన్నదా? లేకపోతే ఏమయ్యిద్ది? బిలాము బ్రతుకయ్యిద్ది, గేహజీ బ్రతుకయ్యిద్ది, దేమా బ్రతుకయ్యిద్ది, దిక్కులేని బ్రతుకయ్యిద్ది. ధనవంతుడు పాతాళన పడ్డాడు. అయ్యా ఒక్క సొక్క నీళ్ళు పంపిండు. అయ్యా ఆ పిల్లలు నీళ్ళు ఇచ్చిపోయాడు, ఒక గ్లాస్ ఇచ్చిపోయాడు. 7 గ్లాసు నీళ్ళు దొరుకుతాయి ఆడ? ఏం దొరకట్లా? ఎన్ని నీళ్ళు అడిగాడు ఆయన? బబ్బులు నీళ్ళు అడిగాడా? ఎంతన్నా? ఒక్క చొక్క అడిగాడు. గ్లాసు కూడా కాదు, చొక్క అడిగాడు. ఇది నీళ్ళేవా? ఆయనకంట బాత్రూంలో పోతే హాట్ వాటరు, కూల్డ్ వాటరు వస్తాయి. ఇంట్లో ట్యాపులు తిప్పితే కూడా కోల్డ్ వాటరు, హాట్ వాటరు, మీడియం వాటర్ వస్తాయి. తెలుసా మీకు? ఉంటాయి అలాంటివి. మినరల్ వాటర్స్ ఉంటాయి. 3 రాసి ఉంటాయి అక్కడ, కోల్డ్, వామ్, హీట్ ఉంటాయి. ఎక్కడికి పోయినా అన్ని రకాల నీళ్ళు ఉన్నాయి, ఫిల్టర్ వాటర్ అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ పాతాలు ఏమో లేవు, సొక్క నీళ్ళు ఇచ్చేవాడు ఉన్నాడా? దిక్కులేని బ్రతుకులో ఉన్నాడు, దిక్కులేక ఏడుస్తున్నాడు, దిక్కులేక కేకలేస్తున్నాడు. ఎవడాడు? నీకన్నా నాకన్నా ధనవంతుడు. ప్రియులారా, దేవుని భయం లేకుండా బ్రతికాడు. అంత ఫలితం ఏమైంది? పాతాళానికి గురయ్యాడు. దిక్కులేని బ్రతుకులో ఏడుస్తున్నాడు. తర్వాత చూడండి ప్రియులారా, ఇప్పుడు నేను 3 లేక 4 వ్యక్తులను గుర్తు చేశా. దేవుని భయం లేని బ్రతుకులు ఎలా తెల్లారాయి, ఎలా ముగించాయి, ఎలాంటి ఫలితాలు అనుభవించే విషయాన్ని గుర్తు చేశాం. తర్వాత చూడండి, దేవుని భయం కలిగిన వ్యక్తుల గురించి మనం గమనిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నప్పుడు, అవన్నీ నేను చదవను కానీ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అబ్రహాము కాలంలో ఆయన కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు ఎంతమంది కనపడారు? 3 మనుషులు కనపడ్డారు. అంతకంటే ముందు ఎవరు కనపడ్డారు? యెహోవా అతనికి కనపడాను. ఇతను ఎవరు? దేవుడు కనపడ్డాడంటే ఎవరయ్యా? దేవుని భక్తుడు, అంతే కదా. దేవుని భయం గల భక్తుడు, దేవుని భయం ఉన్న భక్తుడు కాబట్టి దేవుడు కనపడ్డాడు. 3 మనుషులు కనపడ్డారు. ఆయన చూడండి 2వ వచనం, అతడు వారిని చూసిన ముఖం చాటేశాడా? లేదు. గుడార వాకిటిన వారిని ఎదుర్కొండుకు పరిగెత్తి ఏం చేశాడు? అబ్రహాము పరిగెత్తాడు. అప్పుడు అబ్రహాం కుర్రోడా ముసలోడా? ముసలివాడయ్యాడు. హీఈస్ ఓల్డ్ మ్యాన్ బట్ హీ ర్యాన్. పరిగెత్తి నేల మట్టుకు వంగి అనగా సాగిలపడ్డాడు. అది ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంచు, నీ దాసుని దాడిపోవద్దయ్యా. నేను నీకు కొంచెం నీళ్లు తెప్పించేది, నువ్వు దయచేసి కాళ్ళు కడుక్కయ్యా, కొంచెం ఆహారం తెస్తానయ్యా.
నీళ్ళు ఇస్తాను, ఆహారం ఇస్తాను. ఏమిస్తున్నట్టు? ఆతిథ్యం ఇస్తాను. దేవుని దగ్గరికి దేవుని పిలుస్తున్నాడు, సాగిలపడి పిలుస్తున్నాడు, కటాక్షించుని ప్రార్థిస్తున్నాడు, బ్రతమాడుచున్నాడు. ఎందుకు? అబ్రహాం పరిగెత్తాడు. ఎందుకోసం పరిగెత్తాడు? అబ్రహాం పరుగు ఆతిథ్యం ఇచ్చుట కొరకు. అబ్రహాం పరుగు ఎందుకు? ఆతిథ్యం ఇచ్చుటకు. అబ్రహాం పరుగు దేనికి? దేవుని తన ఇంట్లో చేర్చుకుంటకు. దేవుని తన ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చుట కొరకు అబ్రహాం వృద్ధాప్యంలో కూడా పరిగెత్తున్నాడు. దేవుని భయం కలిగిన అబ్రహాము పరిగెత్తాడు. ప్రియులారా, పరిగెత్తాడు. ముగ్గురు మనుషులు. కొంతమంది దైవజనులు చెప్తారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ముందు తండ్రి అని దేవుడు కనిపించాడు, తర్వాత ముగ్గురు మనుషులు. ఆ కిందకు వస్తే ప్రభువా అంటాడు. ముగ్గురు ప్రభువులారా అనాలుగా. ఏమంటున్నాడు? సింగులర్ ఉపయోగిస్తున్నాడు, ఏకవచనం. తండ్రి, కుమార, పరిశుద్ధ. ముగ్గురు ఒకళ్ళ ముగ్గురా? ఒకళ్ళు ముగ్గురు, ముగ్గురు ఒకళ్ళు. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క గొప్పతనం అది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ప్రభువా దేవుణ్ణి పిలుస్తున్నాడు. నా ఇంట్లోకి రా, నేను నీకు ఆతిథ్యం ఇస్తాను పిలుస్తున్నాడు. అబ్రహాం పరుగులెత్తాడు ఆతిథ్యం ఇచ్చుటకు, దేవుని చేర్చుకుంటుకు. ఫలితం అది ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనంలో ఉండిద్ది. నీ భార్య అయిన శారా ఒక కుమారుణ్ణి కనును. ఫలితం ఏమిటి? దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఆస్వాదించాడు, దేవుడు అభయం ఇచ్చాడు, దేవుడు భరోసా ఇచ్చాడు. అప్పుడు దాకా పిల్లలు లేరు, ముసలోళ్ళు అయిపోయాం, వృద్ధులైపోయాం అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అబ్రహాము దేవుని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ఏమొచ్చింది? దేవుడు ఆశీర్వాదం, దేవుడు వాగ్దానం. అయ్యా మేము ముసలోళ్ళు అయ్యాక కింద ఉండిద్దాడు చావు అక్కడ, మేము వృద్ధులు అంటే ఏమేం పడలా. దేవునికి యెహోవాకు అసాధ్యమైంది ఉన్నదా అంటాడు 14వ వచనంలో, ఆదికాండం 18:14. దేవునికి అసాధ్యమైంది ఉందా అని దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? ఏం బాబు భయపడుతున్నా? అబ్రహాం భయపడు బాబు, దేవుడికి అసాధ్యమైంది లేదు అని అభయం ఇస్తున్నాడు. దేవుడు అబ్రహాంకి ధైర్యం చెప్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. అబ్రహాంకి ఏం కలిగింది? ఆనందం, ఆశీర్వాదం. ఓ దేవుని భయం కలిగిన బిడ్డలకు, దేవుని చేర్చుకున్న బిడ్డలకు ఆనందం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, శాంతి, సంతోషం కలుగుతుంది. దేవుని భయం లేని వారికి ఏముండదు? వారి మార్గంలో శాంతి లేదు. దేవుని భయం లేకపోతే ఏముండదు? శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. భయము, బాధ, కష్టము, నాశనం ఉంటుంది వారి మార్గంలో. దేవుని భయం ఉన్న వారి జీవితాల్లో సంతోషం, ఆనందం, నెమ్మది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం గమనించినప్పుడు, లూకాసు వార్త 24:12 గమనిస్తే, లూకాసు వార్త 24:12లో అక్కడ ఒక వ్యక్తి పరుగు తీస్తున్నాడు. ఇది కూడా పరుగు పందెమే, ఈయన దేవుని భక్తుడే. లూకా 24:12లో అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారా బట్టలు మాత్రం విడిగా కనబడును. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఓ పేతురు పరిగెత్తున్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడు? పునరుద్ధారుడైన క్రీస్తును చూడాలని. యేసుప్రభువు చెప్పాడు, నేను 3వ దినం లేస్తాను, అదిగో సర్వమానవాళి పాపముల కొరకు, అదిగో కలువరిశిలోని రక్తం కారుస్తాను, ప్రాణం పెడతాను, నేను సమాధి చేయబడతాను, అదిగో నేను చనిపోతాను, 3వ దినాలు లెగుస్తా అన్నాడు. పేతురు వెళ్ళింది ఏ రోజున? 6వ రోజురా? ఏనా ఎన్నో రోజు? ఏ అక్క ఏ రోజు? 3వ రోజున వెళ్ళాడు. గుర్తుపెట్టుకుని వెళ్ళాడు, మర్చిపోయి వెళ్ళాడా? గుర్తుపెట్టుకుని వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? గుర్తుపెట్టుకుని పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఎంత పరిగెత్తుకుంటూ పోవాలంటే ఆశ ఉండా లేదా? ఎంత ఆశ! ఎవరి మీద ఆశ? వెండి మీద ఆశ, బంగారం మీద ఆశ, బట్టల మీద ఆశ, బహుమానుల మీద ఆశ లేదు ప్రియులారా. ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పెందల కాడే లేచి వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పునరుద్ధారుడైన క్రీస్తును చూడాలని, పునరుద్ధారుడైన క్రీస్తును కలవాలని, పునరుద్ధారణ యేసుక్రీస్తు గొప్పతనాన్ని, మహిమను చూడాలని వెళ్ళాడు. దేవుని భయం గల వ్యక్తి, భయం లేని వ్యక్తి? దేవుడు అంటే ప్రేమ గల వ్యక్తి, ప్రేమ లేని వ్యక్తి? దేవుడు అంటే ఆశ ఉన్న వ్యక్తి, ఆశ లేని వ్యక్తి?
ఓ పేతురుకు దేవుడు ఎంత ఆశ, ఎంత ప్రేమ, ఎంత భయము, ఎంత భక్తి. భయం భక్తి కలిగిన వ్యక్తి ఒకప్పుడైతే భయపడి అబద్ధం ఆడాడు, ముమ్మారు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. ఇక మళ్ళా వెనక్కి తిరిగి చూడలా. పేతురు వెనక్కి తిరిగి చూశాడా? చూడలా. పేతురునంట మామూలుగా సిలువేస్తానంటే, అయ్యా అలా సిలువేట ఎగ్గుని కాదయ్యా, ఆ పరిశుద్ధుడు యేసు ప్రభుని సిలువేస్తాను, వెయ్యొద్దు, నన్ను తలకిందులుగా సిలువేయండి అన్నాడంట. ఓ ప్రియులారు, తెలుసా మీకు, పేతురును తలకిందులుగా సిలువేశారు. ఓ పేతురు తలకిందుల సిలువ చనిపోయాడు ప్రభు కొరకు. తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణప్రదాత అయినా, ఆ పునరుద్ధరణుడైనా, ఆ రక్షకుడైనా ఆ యేసు ప్రభువాన్ని కలుసుకోవాలని, ఆ దేవుని మహిమను చూడాలని పరిగెత్తాడు పేతురు. పేతురు ఏం చదివాడు? ఎంబీబీఎస్, ఎంసెట్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, మెట్రికులేషన్? నో ఎడ్యుకేషన్. బట్ దేవుని భయం ఉంది. దేవుని భయానికి చదువు అవసరం అక్క అన్నా? దేవుని భయానికి చదువు అవసరమా? అవసరం లేదు. దేవుని భయానికి చదువు అవసరం లేదు. భయము కలిగాడు, పరుగెత్తి పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు పరిగెత్తాడు. అబ్రహాము దేని కొరకు పరిగెత్తాడు? ఆతిథ్యం ఇవ్వట కొరకు, దేవుని చేర్చుకునే కొరకు పరిగెత్తాడు. పేతురు దేనికోసం పరిగెత్తాడు? పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు పరిగెత్తాడు. ఓసారి పేతురు అంట ఒక ప్రసంగం చేశాడంట. ప్రసంగం చేస్తే ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? 3, అవునా? 300 మంది, అవునా? 30 మంది, అవునా? 3000 మంది. ఏడు జనం ఎంతమంది? ఎంతమంది ఉన్నారు మనకి? సుమారు 300 ఉన్నారు మనకి. 300 కూడా లేరు ఏడ మనకు 300 కూడా లేరు. 200 పైన ఉంటారేమో. అంటే 3000 మంది అంటే కనుచూపు మేరలో ఉంటారు. ఎంతమంది? కనుచూపు మేరలో ఉంటారు. ఒక 1/2 కిలోమీటర్లు ఉంటారు అంతమంది. ఈ మొరటోడు, చదువు లేనివాడు, పామరవాడు, చేపలు పట్టేవాడు దేవుని వాక్యం చెప్తే దేవుని శక్తి ద్వారా బోధించలేకి, ఆ పునరుద్ధాన యేసుక్రీస్తు గురించి బోధించలేకి పేతురు ద్వారా దేవుడు పేతురుని వాడుకున్నాడు. 3000 మంది ప్రభుని నమ్ముకున్నారు. ఎంతమంది? 3000 మంది ప్రభుని నమ్ముకున్నారు ప్రియులారా. తర్వాత చూడండి ప్రియులారా, మనం గమనిస్తే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రేమైనది గెంచుకుంటలేదు. ఇక్కడ పౌలు కూడా పరిగెత్తున్నాడు. పౌలు చదువుకున్నాడా? బాగా చదువుకున్నాడు పౌలు ఎడ్యుకేటరే. ఇతరులు చదువులేని పేతురు పరిగెత్తాడు. ఎందుకొరకు? పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు. వృద్ధాప్యంలో ముసలితనంలో ఉన్న అబ్రహాం పరిగెత్తాడు. ఎందుకొరకు? ఆతిథ్యం ఇచ్చుట కొరకు. ఇప్పుడు చదువుకున్న పౌలు పరిగెత్తున్నాడు. ఎందుకొరకు? దేవుని కృపా సువార్తను ప్రకటించుటకు, పాపరక్షుడుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన సువార్తను ప్రకటించుటకు, సర్వమానవాల పాప పరిహార నిమిత్తము కలువరి శిలువలో యేసు ప్రభువారు మరణించిన విషయాన్ని తెలియపరచుడు కొరకు, మరణించిన యేసుక్రీస్తు ఆయన సమాధి చేయబడని తెలియపరచుడు కొరకు, ఆ సమాధి చేయబడిన యేసు ప్రభువారు 3వ దినం మృత్యుంజయుడు లేచాడని తెలియపరచుడు కొరకు, ఆ యొక్క మృత్యుంజయ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం చేరాడని తెలియపరచుడు కొరకు, పరలోక రాజ్యం నుంచి యేసు ప్రభువారు తిరిగి రానే ఉన్నాడు 2వ రాకడ విషయాన్ని తెలియపరచుడు కొరకు, ప్రభునమ్మిన బిడ్డలను పరలోకరాజ్యం చేర్చుతారని కృపాసువార్తను, దేవుని కృపాసువార్తను ప్రకటించడం కొరకు పౌలు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాడు? చాలా ఊర్లు వెళ్ళాడు. ఏ రాష్ట్రాలు వెళ్ళాడు? చాలా రాష్ట్రాలు వెళ్ళాడు. ఏ దేశాలు వెళ్ళాడు? చాలా దేశాలు వెళ్ళాడు. ఏ ఖండాలు వెళ్ళాడు? ఖండాలు వెళ్ళాడు. ఆసియా ఖండము ఎంత పెద్ద ఖండము! 7 ఖండాల్లో పెద్ద ఖండం, ది బిగ్గెస్ట్ కాంటెంట్ ది ఏషియా. ఆ ఆసియా ఖండం అంతా తిరిగి దేవుని సేవ. అప్పుడు గుర్రాలు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? బండ్లు ఉన్నాయా? సైకిళ్ళు ఉన్నాయా? పరుగు. ఈ ఊరు సువార్త అవ్వగానే పక్కూరికి అడ్డుపోవాలక్క పరుగు పందేవాడు. అక్కడికి వెళ్ళి దేవుని సువార్త చెప్పేవాడు. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తేవాడు. మళ్ళీ ఇంకో ఊరు సువార్త చెప్పేవాడు. అలా పరిగెత్తాడు. ఎందుకొరకు పరిగెత్తాడు అంటే దేవుని సువార్తను ప్రకటించడం కొరకు పరిగెత్తాడు.
యేసుక్రీస్తు శిలువ సువార్తను ప్రకటించే కొరకు, దేవుని ప్రేమను ప్రకటించడం కొరకు ఈ లోకం నిన్నెవరు ప్రేమించట్లేదు అక్క అన్నా, యేసయ్య ప్రేమిస్తున్నాడు అని ఆ దేవుని ప్రేమను ప్రకటించడం కొరకు పరిగెత్తాడు, అలు పెరగగా పరిగెత్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గురిగెత్తగే పరిగెత్తాడు, గురి లేనిగానే పరిగెత్తలే అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా ఆయన, మొదటి కొరింథీయుల పత్రికలు అంటాడు, నేను గురి లేక పరిగెత్తట్లేదు, గురి యొద్దకే పరిగెత్త. ఓ గురి యొద్దక, ఆయన గురి యేసు ప్రభు, ఆయన గురి పరలోక రాజ్యం, ఆయన గురి ఉన్నత లోకం, గురి యొద్దకే పరిగెత్తాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉండిద్ది, నా పరుగు కడముట్టించి తిని. ఏం చేశాడు? ఐ ఫినిష్ మై రన్. నా పరుగు కడముట్టించి తిని. ఇది చివరిలో ఇక చనిపోతానికి సిద్ధంగా ఉన్న సమయంలో చెప్తాడు. ఆయన సంతృప్తికి చెప్పాడు, నా పరుగు కడముట్టించి తిని. ప్రియులారా, దేవుని భయం కలిగిన, ఒకప్పుడు పౌలు దేవుని భయం లేనివాడే, దేవుని బిడ్డలు హింసించిన వాడే, బాధించిన వాడే, దేవునికి విరోధంగా జీవించిన వాడే, ఒక్కసారిగా దేవుని నమ్ముకున్న తర్వాత వెనుదిరిగి చూశాడా? వెనుకంజ వేయలా, ముందుకే పరిగెత్తాడు. దేవుని భయం కలిగి, దేవుని భక్తి కలిగి ముందుకు వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. అంటాడు, నా కొరకు నీతి కిరీటము. ఓ నీతి కిరీటం అందుకున్నాడు ఆయన. మనం పరలోకం పోతే పౌలను కలుస్తాం కలమ్మా, పరలోకి వెళ్తే పౌలను కలుస్తాం, పేతురుని కలుస్తాం, అబ్రహామును కలుస్తాం. ప్రియులారా, పౌలు దగ్గర నీతి కిరీటం ఉంది. ఆయనకే కాదు, ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు పనిచేసే వారందరి కొరకు కూడా నీతి కిరీటాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ విశ్వాసి, నేడు నీ పరుగు ఎలా ఉంది? నీ పరుగు ఎలా ఉంది? ఒక ఆమంట, అందరం చెప్పనేండిలే ఒక మాట, పొయ్యి మీద పాలు పెట్టిందంట, అది వెనక రూమ్లో ఉంది, టీవీ ఏమో ముందు రూమ్లో ఉంది. పాలు పెట్టి గబగబా పరిగెత్తింది. ఎందుకు? ఈ బిట్టు పోతుంది, ఏడేదో ఒక డైలాగ్ ఏదో సీరియల్లో పోతుందంట. ఇదే అయిపోయేలోపు పొంగొస్తుందని డౌట్ వచ్చిందంట, శబ్దం వినపడింది, మళ్ళా పరిగెత్తిందట్టు, మళ్ళీ స్టవ్ కొద్దిగా ఇదే ఏదంటారు సిమ్ములో పెట్టి ఉందంట, మళ్ళీ ఇది పరిగెత్తిద్ది. ఎన్ని పరుగు పందాలు! పరిగెత్తి ఒకరోజు పిల్లలు నీళ్ళు పోసాడు బండ్ల మీద, జారి పడింది. ఇప్పుడు ఉందా ఆమె ఎక్కడుంది? కాలు ఇరిగి మంచంలో ఉంది. ఇప్పుడు ఇటు పరిగెత్తలేకపోతుంది. నిజం కాదా? ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవుడా, నీ పరుగు పందెం ఎలా ఉంది? నీ పరుగు ఎలా ఉంది? దేవుని భయం కలిగిన పరుగును కలిగి ఉన్నావా? దేవుని భయం లేని పరుగును కలిగి ఉన్నావా? బిలాము, గేహేజీ, దేమా, కయ్యూను, ఇలా అనేక మంది సైతం వాళ్ళు పరుగులు పెట్టారు. వాళ్ళు అనేక మంది ఏం చేశారు? పరుగులు పెట్టారు. వాళ్ళు కూడా పరుగులు పెట్టారు. కానీ వారి యొక్క పరుగులు దేవుని భయం లేని పరుగులు, దేవుని చిత్తం లేని పరుగులు, లోక సంబంధమైన వాటి కొరకు పెట్టిన పరుగులు. వారి అంతమంతా విషాదము, వారి అంతమంతా దుఃఖము, వారి అంతమంతా నాశనముతో ఉన్నవి. అబ్రహాము, పేతురు, పౌలు, అనేక మంది భక్తులు సైతము పరుగులు పెట్టారు. వీరి యొక్క పరుగులు దేవుని భయము కలిగిన పరుగులు, దేవుని కోసం పెట్టిన పరుగులు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు పెట్టిన పరుగులు, ఈ లోకాన్ని లోకాశను త్యజించిన పరుగులు, దేవుని మార్గంలో నీతి మార్గంలో పరిగెత్తిన పరుగులు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 18:10. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉంది. ఓ ప్రియులారా, బలమైన దుర్గము దేవుని మార్గము. నీతిమంతుడు అందులో పరిగెత్తి ఎలా ఉంటాడు? ఓ దేవుని మార్గం ఎలాంటి మార్గం అన్నా? సురక్షితమైన మార్గము, సేఫ్ సైడ్ ప్లేస్, సురక్షితమైన మార్గము. ఓ నీతిమంతుడు ఏం చేస్తాడు? అందులో పరిగెత్తాడు. నీతిమంతుడు పరిగెత్తాడు, దేవుని బిడ్డ పరిగెత్తాడు. దేవుని భయంలో పరిగెత్తాలి, దేవుని బిడ్డలు పరిగెత్తాలి, దేవుని భయంలో పరిగెత్తాలి, దేవుని భక్తులు పరిగెత్తాలి. ఆ దేవుని మార్గములో పరిగెత్తితే సురక్షితముగా ఉంటారు. దేవుని మార్గం కాకుండా పరిగెత్తితే సురక్షితానికి ఆపోజిట్ ఏంది?
సేఫ్ అన్సేఫ్, నష్ట మార్గం, కష్ట మార్గం, నాశన మార్గంలో ఉంటారు. ప్రియులారా, మరి నువ్వే మార్గం గుండా పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? ఎవరి కోసం పరిగెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి నిన్నువే పరీక్షించుకో. ఈ లోక మార్గాలు నిన్ను నాశనానికి, ఉగ్రతకు, కష్టానికి, నరకానికి నడిపిస్తాయి. దేవుని మార్గం నిన్ను సురక్షితంగా నడిపిస్తాయి. ఉన్నత స్థానంలో ఉంచడానికి, ఉన్నత లోకమైన పరలోక రాజ్యం వైపుగా నడిపిస్తాయి. కాబట్టి వెనుకున్నవి వాటిని మరిచి గురి వద్దకే పరిగెడదాం. పౌలు వెనకొన్నే మర్చి గురి వద్దకే పరిగెత్తాడు. పేతురు వెనకొన్నే మర్చి గురి వద్దకే పరిగెత్తాడు. ఓ ప్రియులారా, అబ్రహాము వెనకొన్నే మర్చి గురి వద్దకే పరిగెత్తారు. దేవుని భక్తులందరూ వెనుకొండ మరిచి దేవుని మార్గములో గురి వద్దకే, దేవుని యొక్క పరలోక రాజ్యం, దేవుడి సన్నిధి గురి వద్దకే ఎవరు పరిగెత్తారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ఆగుదాం. ప్రతి భారము, ఎన్ని భారాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరు భారాలు ఉన్నాయి లేవా? అప్పుల భారం, భర్త భారం, భార్య భారం, పిల్లల భారం, పిల్లలు లేకపోతే ఒక బాధ, పిల్లల చదువులు, వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అవుట్, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఎన్ని భారాలు. ఆ బిడ్డకు బాగలేకపోతే ఏమో బాగలేనట్టే, ఆయన పిల్లకి బాగలేకపోతే ఈయన బాగలేనట్టే, అవునా కదా? రాత్రి ఒక పిల్లోడు కంటే పాప జ్వరం అంటే 103 అని చెప్పాడు వాళ్ళ నాన్న. ఎంత బాధగా చెప్పాడు. బాధ, బిడ్డకు బాగలేకపోతే బాధ. ఎన్ని బాధలు, ఎన్ని భారాలు ఈనాడు మానవుడికి ఉన్నవి. అయితే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అన్నీ, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు నిజంగా ఉన్నాయా లేవా? టీవీ ఆన్ చేస్తే అదే, సెల్ ఫోన్ ఆన్ చేస్తే అదే, ఎవరి కాడ కొద్దిసేపు కూర్చుంటే అదే. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. అక్కడ ఓడిపోతున్నామేమో. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. నోటి మాట చేత చిక్కుల్లో పడతాం. ఏ మాట చేత? నోటి. ఒక చిన్న సంతకం పెడితే, ఎవరిన లోన్ తీసుకొని సాక్షి సంతకం పెట్టామనుకో, ఏం పెడితే ఏమైంది? మనం హామీ సంతకం పెడితే ఏమైంది? వాళ్ళు కట్టే పని ఏం చేయాలి? చిక్కుల్లో సులువుగా చిక్కు. ఏం కాదు, పెట్టబ్బా, నేను ఎక్కడికి పోతాను, పెడతాం. వాళ్ళు పాప రాత్రి టపాస్ కట్టాడు అనుకో, రేపు పొద్దున అప్పులు వచ్చి ఈయన ముందు కూర్చుంటారు. నువ్వు కడతావా? నేను కట్టుకొని తీసుకెళ్ళమంటావా? అవును ప్రియులారా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. టీవీ దేవుని సువార్త విందామని టీవీ మొదలు పెడతాం. టీవీ ఆన్ చేస్తారు. నిజంగానే ఏదో మంచి ఒక సేవకులను గుర్తు చేసుకొని, అక్క జాగ్రత్తగా టీవీ మొదలుపెట్టాం. వాక్యం వింటారు. కొద్దిసేపు ఎంత బోరు కొట్టిద్ది. ఏం కొట్టిద్ది? మళ్ళా అది రిమోట్ ఒకటి ఉండిద్దిగా. నిజంగా రిమోట్ లేకపోతే బాగుపడతాం అనిపించింది నాకు. ఆ రిమోట్ నొక్కగానే అది అటు ఇటు తిరిగి చివరికి ఒకటి కళ్ళకి ఆకర్షించిద్ది. ఏమిది? అక్కడ ఆగిపోయిద్ది. రిమోట్ పక్కన పెడతాం. ఇక టైం తెలియదు. టైం తెలియదు. అంతలో ఫోన్ చేస్తాడు అయ్యగారు, వస్తాను అనుకో, టీ పెట్టమ్మా, కాఫీ పెట్టామని. అప్పుడు అరే అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి టీవీ ఆపి పొయ్యి మీద పాలు పెట్టో, పాల మీద పొయ్యి పెట్టి పాపం మనసు ఆడుండిద్ది. ఈ టయానికి వస్తాడు, ఇది కొరవ కొద్ది పూర్తయితే బాగుండు కదా, ఇప్పుడే తీరింది ఆయనకి వస్తానికి. సెంటర్లో ఆగి రావచ్చు, అట టీ దాగి రావచ్చు సెంటర్లో బజార్లో. ఈ కొంచెం ఆ కొరవ అయిపోతే బాగుండేది. అప్పుడు మనశ్శాంతి కోసం సులువుగా చిక్కులు పెట్టే పాపం. టీవీ, ఫోన్ కూడా అంతే ప్రియులారా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చిక్కుంటున్నామేమో. జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెట్టాలని నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా దాన్ని విడిచిపెట్టండి. ఏం కావాలంట? విశ్వాసం కావాలంట. అది ఊరిస్తారు. అది ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ ఒక షాప్ పెట్టేది. ఏంది అది? సెంటర్లో అదేందో షాపింగ్ మాల్ ఏంది సెంటర్లో? స్మార్ట్ బజారా? అక్కడేం దొరకరు, అక్కడే అమ్మరు. విశ్వాసాన్ని
దాన్ని అందించేవాడు యేసు ప్రభువారు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి. మనకు కూడా ఏమి ఇచ్చాడంట? పందెం పోటీ ఉందంట, పరిగెత్తాలంట. ఎవరు వాళ్ళు? అబ్రహాం పరిగెత్తాడు, పేతురు పరిగెత్తాడు, చెప్పరే మూడాయన పేరు ఏం పేరు? పౌలు పరిగెత్తాడు. మనం కూడా ఏం చేయాలంట? ఆడుందిగా పరిగెత్తం. నేను చెప్పట్లా, పందెములో ఓపికతో పరుగెత్తుదము. మనం కూడా ఏం చేయాలి? పరిగెత్తాలి. మనకు కూడా పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలంటే ఎవరు వైపు చూసి పరిగెత్తాలంట? యేసు వైపు చూచు. ఇటీవల చిన్న వీడియో చూసా. ఒక అబ్బాయికి స్కూటీ నడుపుతూ ఉన్నాడు. నిజంగా చూసే వీడియో చదువుతూ ఉంటే ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. కుడి చేత్తో ఈ ఎక్సలేటర్ పట్టుకుని ఎడం చేతి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ అటు వాట్సాప్లో చూస్తున్నాడు, బండి తోలుతున్నాడు. అతను తెలియకుండానే ఎడం వైపు రావాల్సిన వాడు బండి స్లోగా కుడివైపు వచ్చింది. మీరు చాలా చూస్తుంటారు వీడియోస్లో. అది కుడివైపు వచ్చింది అంటే రాంగ్ రూట్లోకి వచ్చేసాడు. అటు నుంచి కారు వచ్చింది, కారు గుద్దింది. ఆ పిల్లవాడు ఎగిరి పడ్డాడు. బండి అవతల పడింది, కారు అవతల పడింది. నిజంగా జరిగిన సంఘటనే. ఎవరు వైపు చూశాడు ఆయన? ఎవరి వైపు చూశాడు? ఫోన్ వైపు చూశాడు. నా వైపు కాదు, ఫోన్ వైపు చూశాడు. ఫోన్ వైపు చూస్తే ఏమయ్యాడు? అంతే. ఎవరి వైపు చూడమన్నారు? ఆడే ఉంది. యేసు వైపు చూచుచు. దేవుని వైపు చూసాంతసేపు ఎల్లుంటాం మనం, సురక్షితంగా ఉంటాం. సామెత గ్రంథం 18:10 ఉన్నట్టుగా సురక్షితంగా ఉంటాం. దేవుని వైపు కాకుండా ఎవరి వైపు? ఫోన్ వైపు చూసి బండి తోలిన, టీవీ వైపు చూసి పాలు పెట్టిన పొయ్యి మీద. ఓ ప్రియులారా, ఒక అమ్మ బిడ్డను ఇట్లా వేసుకొని ఉంది. ఆ బిడ్డ జారిపోతున్నారు. ఏం ఫోన్ చూస్తుంది, ఆ బిడ్డ పడిపోయారు. ఏ వైపు ఫోన్ చూస్తే బిడ్డ, మీకు తెలుసు సిటీస్లో ఇట్లా కట్టుకుంటారు పిల్లల్ని కట్టుకోవడానికి ముందుకి. ఆ బిడ్డ చిన్న జారిపోతున్నారు, ఫోన్ చూసి కింద పడిపోయారు. అంటే బిడ్డ కన్నా కూడా యొక్క విలువ దేనికి ఇచ్చిందామా? ఫోన్ వైపు చూసింది. కాబట్టి యేసు వైపు చూస్తే అప్పుడు ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తే ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి భారము నీ భారం యెహోవా మీద మోపము, దేవుడి మీద మోపాలి. మోపిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ముందు ఏమో మన భారం ఎవరు మోపాలి? దేవుడే మోపాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి? మూడో స్టెప్ యేసు వైపు చూడాలి. ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. గురి వద్దకే గురి చూసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఆటప్పుడు చూసారా? అక్కడికి ఆ గీత దాటని చెప్తారు వాళ్ళు. చెప్తారు లేదా? ఇక మనోడు కుడి ఎడమ చూస్తాడా? ఆ గీత వైపు చూస్తాడు, గురి వైపే. గురి వద్దకే పరిగెత్తి గెలుపొంది బహుమానం పొందుతారు. నిజమే కదా? అంతేగాని నా పక్కన అమ్మాయి పరిగెత్తున్నా లేదా, ఈ అబ్బాయి పరిగెత్తున్నా లేదా చూస్తారా? గురి వద్దకే. యేసు వైపు చూసుకుంటూ గురి వద్దకే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంట? ఆడే ఉంది, ఓపికతో పరిగెత్తం. ఏముండాలంట? అది ఒక్కట్లేదులయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు తొందర ఎక్కువలే, ఆ ఒక్కట్లేదు నాకు అంటుంటాం లేదా? మనకు కూడా ఏం లేదు, ఓపిక లేదు. ఓపిక ఉండాలి. ఓపిక ఎప్పుడు వచ్చింది? యేసు వైపు చూస్తే వచ్చింది ఓపిక. ఆడ కింద ఉంది, సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. పాపాత్ములను వ్యతిరేక తిరస్కారంతా ఓర్చుకుని ఆయన తలంచుకునుడి. పాపాత్ములు ఆయనకి వ్యతిరేకం చేశాడు. అమ్మా, అక్క, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉండారా? తిరస్కారం చేయబాకు. నీ భర్త నేను తిరస్కరించాడా? నీ భార్యను తిరస్కరించిందా? నీ బంధుమిత్రులను తిరస్కరించారా? పాపాత్మను నేను తిరస్కరించారా? యేసయ్యను తిరస్కరించారు. ఆయనే ఓర్చుకున్నాడు. ఆయన గుర్తు చేసుకుందాం. ఓర్చుకొనిన ఆయన తలంచుకునుడి. మనకు ఓపిక లాంటి ఏమి తలంచుకోవాలి? ఓర్చుకొనిన అవమానాన్ని, నిందను, బాధను, సిలువను, సమస్తాన్ని సహించిన, ఓర్చుకొనిన ఆ యేసు ప్రభువుని గుర్తు చేసుకుంటే ఏమొచ్చిద్ది? ఓపిక వచ్చిద్ది. ఏమొచ్చిద్ది? ఓపికతో పరుగు పందెములో, క్రైస్తవ విశ్వాస పోరాట పరుగు పందెములో మనము పరిగెత్తి విజేతలుగా నిలిచి పరలోక రాజ్యంలో మనం ప్రభు సన్నిధిలో నిలబడదాం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. దేవుడి మీ అందరికీ ఆయన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ఈ సమయంలో బ్రహ్మయ్య బ్రదర్ వచ్చి
ముగింపు మాటలు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ఇంతవరకు మన ప్రియ సహోదరుని ద్వారా శ్రేష్టమైన సంగతులు విన్నాం. భయం లేకుండా పరిగెత్తిన వారు, భయంతో పరిగెత్తిన వారు, భయం లేకుండా పరిగెత్తిన వారు అందరూ కూడా తప్పు మార్గంలో పరిగెత్తారు. వారు జీవితాలు నాశనమైనాయి. భయంతో పరిగెత్తిన వారు చక్కగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తాం. యెషయా ఒక మాట గుర్తు చేశాడు నాకు. సహోదరుడు వాక్యం చెప్తుంటే అది గుర్తు వచ్చింది. అద్దంకి దేవదాస్ గారంట ఊళ్ళో మందిరం ఉన్నప్పుడు, ఈ మందిరమే ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ అద్దంకిలో దేవుని వాక్యం చెప్పి మరలా మేదర మెట్లకు వచ్చి దేవుని వాక్యం చెప్పాలంట. అంటే ఆరాధన అయినాక వాక్యం చెప్పాలి. ఇక్కడ దాకా గబగబా నడుచుకుంటూ వస్తాడంట అద్దంకి దేవదాస్ గారు. నడుచుకుంటూ వచ్చి ఇటు నుంచి అడ్డదారి ఉంది చాలల్లో గుండా. ఏడు నుంచి ఎవరు చూడరు కాబట్టి పరిగెత్తాడంట. పరిగెత్తి ఆ మందిరం దగ్గరికి పోయి దేవుని వాక్యం చెప్పేవాడంట. ఎంత వయసు అయింది? మిలిటరీలో రిటైర్ అయిన ఆయన కదా. ఆ వయసులో ఇటు నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఎవరు చూడరు కదా, ఈ అడ్డదారిని వెళ్తే పరిగెత్తుకుంటూ పోయి వాక్యం చెప్పేవాడు. ఎందుకు ఆయన పొరుగు అంటే ఈ సంఘాన్ని బలపరచాలని, వాక్యం చేత బలపరచాలని. కాబట్టి ప్రియులారా, దేవుని నిమిత్తం పరిగెత్తితే అది ఆశీర్వాదం. పేతురు ప్రభు కోసం పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. ఆరాధన 10 గంటలు అయింది, ఆరాధనకి వెళ్ళాలని పరిగెత్తిన వాళ్ళు ఉంటారు. ఏం పర్లేదులే, నిదానంగా రొట్టె రసం తీసుకుందాంలే అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇందాక జాన్ గుర్తు చేశాడు. నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన మొదలుకొని స్తుతి పాటలు, స్తుతులు చెల్లించటం, ఇవన్నీ కూడా 10 గంటలకి ప్రభువు ఇక్కడ ఉంటాడు. మనం ఎప్పుడో విఐపీలాగా 11:30కి వచ్చి రొట్టె తిని రసం దాగి మరలా వెళ్తే అది ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధనే, అలవాటుగా చేసే ఆరాధనే. కానీ అది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన మాత్రం కాదు. ఈ మధ్యాహ్నం వేళ శ్రేష్టమైన మాటలు విన్నాం. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది మాటలు వింటామంటే. కాబట్టి అలాగ పరిగెత్తుదాం, ప్రభు కోసం పరిగెత్తుదాం. చివరిలో చెప్పాడు, ప్రభు వైపు చూస్తా పరిగెత్తాలని గుర్తు చేయబడింది. ఆయన వలె ఓపికగా పరిగెత్తాలని. అవమానాలు ఆయన భరించాడు. మన అవమానాలు ఒక లెక్క కాదు. ముఖం మీద ఉమ్మి వేశారు, ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు. ఎవరైనా పొరపాటున పక్కన ఉమ్మి వేస్తేనే నన్ను చూసి వేసాడని మనం ఇక ఆ వ్యక్తిని కన్నెర చేస్తూ ఉంటాం. ప్రభు ముఖం మీదనే ఉమ్మి వేశారు. అవన్నీ కూడా భరించాడు ప్రభు అనేసి క్రీస్తు వారు. విశ్వాస జీవితంలో చక్కగా పరిగెత్తాలంటే ఇవన్నీ భరించాలా. ఆ భరించిన ప్రభు వైపు చూస్తూ వెళ్ళినప్పుడే చక్కగా మనం ఈ పరుగు పందెంలో సాగిపోగలమని గుర్తు చేస్తున్నాం. దేవుని వాక్యం అందించిన మన ప్రియ సహోదరులు ప్రభాకర్ అన్న గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం వల్ల మీ దాసుని ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన సంగతులను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా విశ్వాస జీవితానికి అవసరమైన మాటలు మీరు తెలియజేసిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తప్పు మార్గంలో పరిగెత్తి, భయం లేకుండా పరిగెత్తి నాశనమైన వారి జీవితాలు దుష్టాంతాలుగా మా యుద్ధ ఉంచారు. దేవానైనా మీ యందు భయము భక్తి కలిగి సన్మార్గములు నడిచిన వారి జీవితాలు ఆశీర్వాదం పొందినట్లుగా ఆ జీవితాలను కూడా మా ఎదుటించారు. మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మా పరుగు పందెం ఎలాగా ఉన్నదో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ వైపు చూస్తూ చక్కగా సాగిపోవటానికి మీ సహాయం అందించండి. మీ మాటలు అందించి మీ దాసుని ఇంకా బలపరిచి స్థిరపరచుదురని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ
విన్న మాటలనైనా వృధాకు పోకుండా నీరుగట్టి ఫలింపు చేదురని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.